ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుడు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారినై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. పరిశుద్ధులైన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. దేవా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ ఆఖరి పునరుద్ధాన దినంలో ఒక్కసారి మా స్థితిగతులను మేము నెవరు వేసుకుని మునుపటి వలె కాక నూతనమైన స్వభావముతో నూతనమైన ఆశలతో నిన్ను ఎరిగిన బిడ్డలుగా 2026 సంవత్సరంలో మేము జీవించడానికి కృప చూపించమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మీ ప్రేమలో కట్టబడటానికి కృప చూపించవలసిందిగా వెతబడే వాక్యాన్ని మీరు ఫలింప చేయవలసిందిగా మమ్మలను మీ ఆధీనంలో ఉంచుకుని మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండగలుగుటకు సహాయం దయచేయవలసిందిగా ఈ మనవులని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పాఠం ఏమిటంటే ఏ జర్నీ ఫ్రమ్ సర్వెంట్ టు హెయిర్. దాసుల నుంచి వారసులుగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఎలాగా మార్చబడ్డాం. మనుషులందరూ కూడా దేవునికి దాసులే. కానీ దేవుని యొక్క ప్రేమ చేత దాసులమైన మనలను క్రీస్తు యేసు ద్వారా వారసులుగా దేవుడు చేశాడు. అదే క్రిస్మస్. ఏ జర్నీ ఫ్రమ్ సర్వెంట్ టు హెయిర్. కాబట్టి మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి కృతజ్ఞత కలిగిన జీవితాలను మనం జీవించాలి. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే గలతీయుల యొక్క జీవితం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశ్వాసంలో కట్టబడిన వారిగా వారు ఉంటా ఉన్నారు. కానీ ఆ కాలంలో యూదుల యొక్క ప్రభావం లేదా ధర్మశాస్త్రం యొక్క ప్రభావం పెరిగిపోయి ప్రభువైన యేసుక్రీస్తునందు వారు ఎలాగ కట్టబడ్డారో ఆ స్థితిని మర్చిపోయి మళ్ళా ధర్మశాస్త్రం అనే కాడి కిందకు వారు వెళ్ళిపోతా ఉన్నారు. ఆదిమ సంఘములో క్రైస్తవులు క్రీస్తునందు విశ్వాసం నుంచి క్రైస్తవులుగా మార్చబడ్డారు. వారు యూదా మతంలో నుంచి క్రైస్తవంలోనికి వారు వచ్చారు. కానీ మరలా ఏమైందంటే వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, అంటే మనకు అర్థమయ్యేలాగా చెప్పుకోవాలంటే, అనేక సంఘాలలో విశ్వాసుల యొక్క జీవితం ఎలా ఉంటుందంటే క్రిస్మస్ లో చాలా వెలిగిపోయినట్లుగా ఆత్మీయ స్థితిలో ఉన్నట్లుగా కనబడుతుంది. నూతన సంవత్సరం వచ్చేటప్పటికి వారు కానుకలు తెచ్చి చాలా ఆనందంతో నూతన సంవత్సరాన్ని వారు జరుపుకుంటా ఉంటారు. జనవరి మాసం అంతా కూడా కుటుంబాలుగా దేవుని యొక్క సన్నిధికి వారు చేరుతూ ఉంటారు. ఫిబ్రవరి అలాగే మార్చి ఏప్రిల్ వచ్చేటప్పటికి కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే ఒకరిద్దరు ఆరాధనకు వస్తూ ఉంటారు. అంటే వారి ఆత్మీయ స్థితి ఏమైందంటే తగ్గిపోయింది. వారి యొక్క విశ్వాస స్థాయి ఏమైందంటే సన్నగిల్లిపోయింది. అలాగే గలతీ సంఘంలో ఏమైందంటే యేసుక్రీస్తు యొక్క
ఆ ఆలోచన ఏదైతే ఉందో, యేసుక్రీస్తు యొక్క కృప ఏదైతే ఉందో, వారు ఎలాగ రక్షించబడ్డారో ఈ స్థితిగతులన్నీ మర్చిపోయి వారు ధర్మశాస్త్రం అనే కాడి కిందకు మరలా వెళ్ళిపోతా ఉన్నారు. వారు ప్రయాణాన్ని చూస్తే వారు విశ్వాస స్థాయిలో బాలురుగా ఉన్నారు. ఆ బాలుర స్థితి నుంచి దేవుని యొక్క వారసత్వ స్థితిలోనికి వారు వచ్చారు. కానీ వారి యొక్క బోధలు, వారి యొక్క ప్రవర్తన మరలా ఏమైందంటే ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక దైవసేవకుడు నన్ను కలిశాడు. కలిసిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడాడు. ఆ దైవసేవకుని యొక్క స్థితి చూసినట్లయితే ఒక 20 సంవత్సరాల క్రితం ఆ దైవసేవకుని యొక్క స్థితి చూసినట్లయితే దేవుని సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు పరీక్షించే కాలంలో దేవుని విశ్వాసంలో నిలబడలేక ఆత్మహత్య చేసుకోవాలనే స్థితిలోకి వెళ్ళిపోయాడు. భార్య బిడ్డలుగా అందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. అలాంటి స్థితిలో దేవుడు ఏం చేశాడంటే మరలా వారిని పైకి లేపాడు. ఒక మిషన్ ఇచ్చాడు. మిషన్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఒక సమృద్ధి వచ్చింది. ఇల్లు లేని స్థితిలో నుంచి దేవుడు సంపన్నమైన ఇల్లు కట్టుకునే స్థితిలోనికి దేవుడు బలపరిచాడు. బలపరిచిన తర్వాత మేమున్న ఇంటికి వచ్చి అంటున్నాడు, ఈ వాస్తు బాగోలేదు, ఈ రూమ్ ఇలా ఉండాలి, ఆ రూమ్ ఇలా ఉండాలి అంటున్నాడు. అన్నా నేను వాస్తుని నమ్మనన్నా అన్నాడు. అంటే తమ్ముడా, వాస్తు గురించి ఒక మాట చెప్తాను వినండి. ఏంటంటే ఈ చొక్కాయికి ఉండే గుండీలు, ఈ చొక్కాయికి ఉండే గుండీలు ముందరకు ఉండాలి, వెనక్కు ఉండకూడదు. అంటే వాస్తు అంత ప్రత్యేకమైంది, ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అని చెప్పారు. నేను చాలా సైలెంట్గా ఉన్నాను. అయితే దేవుని వాక్యంలో రాయబడింది ఏమిటంటే సకల భూమి దేవుని యొక్క మహత్యము చేత నిండి ఉంది. సకల భూమి కూడా దేవుని యొక్క మహత్యం చేత నిండి ఉంది. ప్రభువైన దేవుడు మనిషిని చేసినప్పుడు నేల మట్టి నుంచి తీశాడు. ఆ నేలను తన చేతితో ముట్టుకున్నప్పుడు ఏమైందంటే ఆ నేలంతా కూడా, భూమి అంతా కూడా దేవుని యొక్క మహత్యంతో నిండిపోయింది. దేవుడు స్పర్శించిన విధానాన్ని బట్టి ఆ మట్టి దేవుని యొక్క మహత్యముగా మారిపోయింది. ఆ మహత్యముగా మారిన ఆ స్థితి ఏమిటంటే మనిషి మట్టి అయిన వాడు దేవుని స్వరూపముగా మార్చబడ్డాడు. అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహత్యము అంత గొప్పది. ఇంకొక విశ్వాసురాలు కాదు, కానీ ఆవిడ విశ్వాసే కానీ పాస్టర్ గారు కాదు. ఒక పాస్టర్ గారు వచ్చిండంట. పాస్టర్ గారు వచ్చి ఆ వ్యక్తితో ఏం చెప్పాడంటే, అమ్మా మీరుంటున్న ఇల్లు యొక్క వాస్తు బాగోలేదు, ఇందులో దెయ్యాలు ఉన్నాయి అన్నాడంట. పాస్టర్ గారు వినండి, ఇందులో దెయ్యాలు ఉన్నాయి అన్నాడు. ఆ సాధారణమైన విశ్వాసం అన్నదట, అయ్యగారు దెయ్యాలు ఉన్నప్పటికీ కూడా నాతో క్రీస్తున్నాడు కదండి, దెయ్యాలు ఉన్నప్పటికీ కూడా నాతో క్రీస్తు ఉన్నాడు కదండి, కాబట్టి నాకు ఏ భయము లేదండి అన్నాడు. పాస్టర్ గారేమో దెయ్యాలు ఉన్నాయని ఇల్లు ఖాళీ చేయమన్నాడంట. ఒక సాధారణమైన విశ్వాసట, దెయ్యాలున్నా కూడా క్రీస్తు నాతో ఉన్నాడు కాబట్టి నాకు ఏ భయము లేదన్నాడు. అంటే మన విశ్వాస స్థాయిలో మనం ఎలాగ నడుస్తూ ఉన్నాం? దేవుడు విమోచించాడు, దేవుడు తన కుమారుడుగా చేసుకున్నాడు, తన యొక్క ఆత్మను మనకు ఉంచాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దీవించిన తర్వాత మరలా మనం వెనక్కి వెళ్ళిపోతున్నామా, లేక విశ్వాస స్థాయిలో మరలా ముందుకు మనం ప్రయాణం చేస్తా ఉన్నామా? ఈ గలతీ పత్రికలో దైవ సేవకుల గురించి నేను ఎందుకు చెప్పానంటే, ఇందులో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. గలతీ పత్రికలో పేతురు గారు ఉన్నారు. ఈ పేతురు గారు దేవుని యొక్క పునరుద్ధాన దినాన్న దేవుని యొక్క శక్తి పొందుకుని దేవుడు ఆరోహణం అయిపోయి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత సువార్త మొదలుపెట్టాడు. సువార్త మొదలుపెట్టిన తర్వాత పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉంటుంటే
3,000 మంది 5,000 మంది మార్పు చెంది దేవుని యొక్క సంఘంలో చేర్చబడతా ఉన్నారు. అంటే దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకుని దేవుని యొక్క విశ్వాసంలో బలపడుతూ అనేక సంఘాలలో బోధిస్తూ అనేక మందిని దేవుని యొక్క రాజ్యంలోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు పేతురు గారు. ఇలాగ జరుగుతూ ఉంది, సంఘాలు కట్టబడతా ఉన్నాయి. అయితే సంఘాలలో ఏమైందంటే మరలా క్రీస్తు యొక్క కృప ఏదైతే ఉందో, క్రీస్తు ద్వారా రక్షించబడిన స్థితి ఏదైతే ఉందో దాన్ని వదిలిపట్టి మరలా ధర్మశాస్త్రం యొక్క కాడి కిందకు వెళ్ళిపోయారు. అది చేయకూడదు, ఇది చేయాలి, ఇది ఇలాగ చేయాలి, ఇది ఇలాగ ఉండాలి, ధర్మశాస్త్రం ప్రకారం ఇది తినకూడదు, అది తినకూడదు, రకరకాల బోధనలో వారు ఏం చేస్తారంటే మరలా విడిపింపబడిన ఆ కాడిలోనికి వెళ్ళిపోయి పేతురు ఏం చేశాడంటే యూదులతో కలిసి మరలా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయటం మొదలుపెట్టాడు. మారువేషం వేసుకుని భోజనం చేయటం మొదలుపెట్టాడు. అప్పటికి పౌలు వచ్చాడు. ఏమిటి నీవు మరలా ధర్మశాస్త్ర క్రియలు నువ్వు చేస్తా ఉన్నావు? నీవే ధర్మశాస్త్ర క్రియలు చేస్తా ఉంటే అన్యజనులు యేసుక్రీస్తు యొక్క విశ్వాసంలోనికి ఎలాగ వస్తారు? నీవు పడిపోవటమే కాదు కానీ పేతురు బర్నబాను కూడా నువ్వు మోసం చేస్తావు. అన్యులతో కలిసి భోజనం చేయకుండా యూదుల కొరకు మీరు జడిసి ధర్మశాస్త్ర పద్ధతులను నీవు అనుసరిస్తున్నావని మరి మహాగణుడు, మహాప్రవక్త లాంటి వాడు, దేవునితో మంచి సంగత్యం చేసిన వాడు, దేవుని కొరకు నిలబడిన వాడు ఏమైందంటే ధర్మశాస్త్ర కాడి కిందకు వెళ్ళిపోయి మరలా దేవుని విశ్వాసంలో తొలగిపోయాడు. నేటి క్రైస్తవుల యొక్క స్థితి కూడా అలాగా ఉంటుంది. నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించిన తర్వాత అనేక రెజల్యూషన్స్, దేవుని కొరకు ఇలాగ బ్రతకాలి, దేవుని కొరకు ఇలాగ చేయాలి, దేవుని కొరకు ఇలాగ నిలబడాలి, ఎలాగైనా కూడా క్రీస్తుని నా యొక్క క్రియల ద్వారా నేను ప్రతిబింబింప చేయాలి, అనేక విషయాలు మనం నిశ్చయాలు తీసుకుంటాం. కానీ ఏమవుతుందంటే ఆ 2-3 మాసాలు దేవుని కొరకు చాలా వెలుగుతాం, కానీ మరలా పడిపోయే స్థితిలోనికి వచ్చేస్తూ ఉంటాం. కాబట్టి గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారినై ఉన్నారు. ఆలోచన చేయాలి. ఒకప్పుడు మనం దేవుని ఎరిగిన వ్యక్తులం కాదు. ధర్మశాస్త్ర కాడి కింద గలతీయులు ఎలాగైతే ఉన్నారో ఈ లోకం యొక్క దాస్యం కింద, ఈ లోకం యొక్క ఆచారాల కింద మనం నలిగిపోయిన వారము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయాల్లోకి వచ్చిన తర్వాత దేవుని ఎరిగిన వ్యక్తులుగా కాకుండా ఇంకా మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వ్యక్తులుగా, అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో జీవించిన వ్యక్తులుగా మనము ఏం చేసామంటే ఒక వెలుగా దేవుని యొక్క ప్రేమను అనుభవించిన స్థితిలో దేవుని ప్రకటించి దేవుని కొరకు నిలబడి ఒక వెలిగిన వ్యక్తులం, ఒక నిర్ణయాన్ని తీసుకున్న వ్యక్తులం, దేవునితో నిబంధన చేసుకున్న వ్యక్తులం, దేవుని కొరకు ప్రమాణం చేసిన వ్యక్తులం. కానీ ఏమైందంటే ఈ రోజున మనము బలహీనమైన నిష్ప్రయోజనమైన మూల పాఠముల వైపు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోనేలా. కాబట్టి మన యొక్క జర్నీ 2025లో మన ప్రయాణము దేవుని యొక్క వారసుల నుంచి దాసులకు అయిపోయామా, లేదా దాసుడైన స్థితిలో నుంచి దేవుని యొక్క వారసులుగా మన జీవితాన్ని మనం వెలిగించుకున్నామా? ప్రశ్న వేసుకోవాలి. దేవుని వారసులుగా మనం పిలువబడ్డాం, దేవుని వారసులుగా మనం కట్టబడ్డాం, దేవుని ఎరిగిన వారిగా ఉన్నాము, దేవుడి చేత ఎరుగబడిన వారిగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసండి. మన ముఖాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారని చెప్పగలరైనా? పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలుసండి. మనం చూసి బ్రదర్ ప్రసాద్ గారు బాగున్నారని పవన్ కళ్యాణ్ మనను
విజిట్ చేస్తాడా లేదా మనల్ని ఆహ్వానిస్తాడా? కానీ దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత ఏమిటంటే, నీవు దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉంటే, దేవుణ్ణి కలిగిన వారిగా ఉంటే, దేవుణ్ణి సంపాదించుకున్న వారిగా మనం ఉంటే, దేవుడు నిన్ను ఎరిగిన వాడిగా ఉన్నాడని నిజం తెలుసు. అప్పుడు దేవుని కొరకు మనం జీవించగలం. ఇదిగో దేవుడు నన్ను ఎరిగాడు, ఆయనకి నాకు మధ్య ఒక వ్యక్తిగత సంబంధము, ఆ క్రీస్తు అనే రక్తం ద్వారా, శిలువ యాగం ద్వారా నేను కట్టబడిన వాడిని, దేవుని చేత ఎరగబడిన వాడిని. నా శరీరంలో ఆయన యొక్క రక్తం ఉంది, నేను ఆయన యొక్క మాంసాన్ని లేదా ఆయన యొక్క శరీరాన్ని నేను భుజించాను. కాబట్టి ఆయన నేను కూడా ఒకరికొకరు వ్యక్తిగత సంబంధం కలిగి ఒకరినొకరు ఎరిగిన వారమై ఉన్నాము. కాబట్టి ఎరిగిన దేవుని చిత్త ప్రకారము నేను నడుచుకున్నానా లేదా అనే ఒక స్థితిలోనికి, ఒక ప్రశ్నలోనికి మనం నడిపింపబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 25వ సంవత్సరంలో దేవుని చేత ఎరుగబడిన వ్యక్తులుగా, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులుగా మీరు ఏ స్థితిలో ఉన్నారో అది మీరు గమనించుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ దానికి సంబంధించిన విషయాలు పౌలు గారు గలతీలకు రాసి పెట్టాడు. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను, బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. బాలుని యొక్క స్థితి ఎలా ఉంటుంది? పరిపక్వత లేని స్థితి, నిర్ణయాలు తీసుకోలేని స్థితి, బలము లేని స్థితి కదా. చిన్నపిల్లలు నిర్ణయాలు తీసుకోలేరండి, చిన్నపిల్లలకు బలం ఉండదండి, చిన్నపిల్లలకు జ్ఞానం ఉండదండి. కాబట్టి ఆ చిన్నపిల్లవాడు వారసుడే. ఇప్పుడు మన చిన్నపిల్లలందరూ కూడా మన తర్వాత మన కుటుంబానికి వారసులు. కానీ వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ వారసత్వపు హక్కును అనుభవించేదానికి, ఆ వారసుడిగా నిర్ణయాలు తీసుకునేదానికి, వారసుడిగా కార్యక్రమాలు చేసేదానికి శక్తి కానీ, బలము కానీ, జ్ఞానము కానీ సరిపోదు. కాబట్టి ఏమవుతుంది? ఏదో ఒక సంరక్షకుడి యొక్క ఆధీనము కింద వాడు నడుచుకోవాలి. ఆ సంరక్షకుడు ఏది చెప్తే చిన్నవాడు అది చెయ్యాలి. అలాగే ప్రభు అయిన దేవుడు మనకు ఏం చేశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరగక ముందు, దేవుని యొక్క జ్ఞానం మనకు లేకముందు, మనము దేవుని యొక్క జ్ఞానంలో నడుచుకునేదానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రంలో మంచి ఏమిటి, ఈ ధర్మశాస్త్రంలో పాపం ఏమిటి, ఈ ధర్మశాస్త్రంలో దేవుని యొక్క ఆ స్వభావం ఏమిటి, మనం ఎలాగ నడిపించబడాలి, ఎలాగ నడిపించబడితే దేవుని యొక్క వారసులుగా మనం జీవించగలం, ఈ అన్ని విషయాలు ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చేశాడంటే, ఈ ధర్మశాస్త్రాన్ని మనకు ఒక సంరక్షకుడి కింద ఉంచాడు. ఇది చాలా లోతైన పాఠం, థియలాజికల్ పాఠం. ధర్మశాస్త్రం ఎందుకు ఉంచాడు? దేవుని యొక్క కట్టడని ఎందుకు ఉంచాడంటే, బాలుడు నడవలసిన త్రోవను వాడికి మనం ఏం చేయాలి? నేర్పించాలి. నేర్పించేవాడు ఒకడు ఉండాలి, సంరక్షకుడు ఒకడు ఉండాలి. కాబట్టి ఆ సంరక్షకుడిగా ధర్మశాస్త్రాన్ని మనకు పెట్టాడు. ఆ ధర్మశాస్త్రంలో కొంత నీతిని మనకు ప్రబోధించాడు. వ్యభిచారం చేయకూడదు, దేవుణ్ణే మనం ప్రార్థించాలి, ఎవరికి మొక్కకూడదు, నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి, దొంగతనము చేయకూడదు, నీ సహోదరుని ప్రేమించాలి. అలాగే మరి ఇతరులను ఏది ఆశింపక నువ్వేం చేయాలంటే దేవుని మీదే ఆధారపడి నువ్వు బ్రతకాలి. ఈ విషయాలన్నీ మనకు ఎందుకు ఆయన ఇచ్చాడంటే, మనము బాల్య స్థితిలో ఉన్నాం, దేవుని ఎరగని స్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుని ఎరగని స్థితిలో ధర్మశాస్త్రము మనకు సంరక్షకుడిగా ఉండి ఏం చేసిందంటే గృహ పరిపాలన చేసింది. ఎందుకంటే బాలుడు గృహ పరిపాలన చేయలేడు కాబట్టి, శక్తి లేదు కాబట్టి, అధికారం ఉన్నప్పటికీ దాన్ని వినియోగించే జ్ఞానం లేదు కాబట్టి, ఆ బాలుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం యొక్క సంరక్షకుల యొక్క ఆధీనంలో ఉన్నాడు. కానీ ఆ బాలుడు వారసుడే. ఇది మనం గమనించాం.
దేవుని యొక్క వాక్యం కింద, దేవుని యొక్క ఆ ఆజ్ఞల కింద మనం ఎందుకు కట్టబడి ఉండాలి? ఆ ఆజ్ఞ ప్రకారం మన జీవితాన్ని ఎందుకు నడిపించుకోవాలంటే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు బాలుడి స్థితిలో ఉన్నాం. పరలోకంలో ఏముందో మనకి తెలియదు. పరలోకంలో దేవుని యొక్క వారసత్వం ఎలా ఉందో మనము మరి ప్రాక్టికల్ గా చూడలేదు. ఆత్మీయ స్థితిలో మనము దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించి ఆనందిస్తున్నాము, కానీ నిజమైన దేవుని యొక్క స్థితి, నిజమైన దేవుడిచ్చిన వారసత్వం ఏమిటో మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాం? బాలులుగా ఉన్నాం. బాలులుగా ఉండి ధర్మశాస్త్రం అనే తండ్రి చేత నిర్ణయింపబడిన ఆ దినము వచ్చే వరకు సంరక్షకుల యొక్క, గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండింది కదా. కాబట్టి మనకు గృహ నిర్వాహకులు, అలాగే దేవుని యొక్క సంరక్షకులు, దేవుని చేత నియమింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధీనంలో మన జీవితాలను కట్టుకోవాలి. అలాగే ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మనకైతే ప్రభువైన యేసుక్రీస్తులో ధర్మశాస్త్రం నుంచి మనము విడుదల పొంది ఉన్నాము. దాసులుగా కాక మనం దేవుని యొక్క కృపలో స్వేచ్ఛగా, అంటే బాలుని యొక్క స్థితిలో నుంచి దేవుని యొక్క వారసులుగా, దత్తపుత్రులుగా, దేవుని ఆత్మను పొందుకున్న వారుగా మనం ఏం చేసామంటే ఆ ధర్మశాస్త్ర కాడి నుంచి విడిపింపబడాం. అలాగే బాలుల స్థితిలో నుంచి, లేదా దాసుని యొక్క స్థితిలో నుంచి. ఇప్పుడు బాలుడు ఉన్నాడండి, ఏది చెప్తే అది చేయాలి కదా. ఆ పెద్దోడు చెప్పిన మాట వినాలి. మరి బాలుడు వారసుడే, కానీ అతడు చెప్పిన మాట వినటం వల్ల ఏమైంది? దాసులుగా కనబడుతున్నాడు. ఇప్పుడు మన పిల్లలందరూ మనకి వారసులండి, కానీ చిన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మనం చెప్పిన మాటే వింటారు. కానీ చెప్పిన మాట విన్నవాడు ఎవడు? దాసుడు. చెప్పిన మాట విన్నవాడు దాసుడు, వాడు వారసుడు కాదు. అలాగే ఈ లోకంలో మనం ఏమనుకుంటామంటే దేవుని వాక్య ప్రకారం జీవితము దాసులు మనం అనుకుంటాం, కానీ మనం దాసులం కాదు, దేవుని యొక్క వారసులం. అయితే దేవుడు ఇంకా రాలేదు కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దేవుని యొక్క నీతి కింద, దేవుని యొక్క పరిశుద్ధత కింద, దేవుని యొక్క కట్టడల కింద మనము నడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రభు ఒక దినాన్ని వస్తాడు. ఆ దినాన్న మనమందరం కూడా దేవుని యొక్క రాజ్యంలో వారసులుగా, ఆయన మన కొరకు ఏది ఆయన మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడో, ఏది సిద్ధపరిచాడో దాన్ని అంతటిని అనుభవించే ఆ గొప్ప స్థితిలోనికి మనము నడిపింపబడతాం. కాబట్టి అటువలే మనం బాలులమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అంటే ఎవరైతే ఏది చెప్పారో, ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో, ధర్మశాస్త్రంలో ఉన్న పాఠాలు ఏవైతే చెప్పినాయో అవన్నిటిని మనము ఆచరించాం. ఎందుకంటే బాలురుగా ఉన్నాం. అయితే దేవుడు కృప ఏమిటంటే మనం క్రిస్మస్ మెసేజ్లోకి వస్తున్నాం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకంటే మనమందరం కూడా ధర్మశాస్త్రానికి లోబడి పాపము మన మీద ఆరోపించబడింది. ఆ ఆరోపించబడిన పాపము యొక్క ఫలితము మరణము. ఆ మరణం నుంచి ఎవడు కూడా మనల్ని విడిపించలేడు. మన ధర్మశాస్త్రానికి లోబడిన వారమే ఉన్నాము. ఆ ధర్మశాస్త్రము నుంచి మనల్ని విడిపించడానికి, విమోచించడానికి ప్రభు ఏం చేశాడంటే ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఇది మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు మా అబ్బాయి పాపం చేశాడు. పాపం చేసినప్పుడు మా అబ్బాయికి ఉరిశిక్ష వచ్చింది. జాగ్రత్తగా వినాలి. మా అబ్బాయి పాపం చేశాడు. పాపం చేసినప్పుడు మా అబ్బాయికి ఉరిశిక్ష వచ్చింది. ఈ ఉరిశిక్ష వచ్చినప్పుడు తండ్రిగా నేను ఏం చేశానంటే, అయ్యా పాపానికి జీతం మరణం కాబట్టి నా కొడుకును మరి నేను సరిగా పెంచలేకపోయాను, లేదంటే నా కొడుకు యొక్క ప్రవర్తనను బట్టి వాడు మరణానికి అప్పగించబడ్డాడు, కాబట్టి వాడు వారసుడు, వాడు మరణించడానికి వీలు లేదు.
నేను మీకు ఒక ప్రమాణం చేస్తా ఉన్నాను. అదేమిటంటే, నా కుమారుడు వారసుడు గనక, వాడు చనిపోవడానికి వీలు లేదు గనక, ధర్మశాస్త్రం ప్రకారము పాపం చేసిన వాడు మరణానికి పాత్రుడు కాబట్టి నా కుమారుడు యొక్క స్థానంలో నేను చనిపోతాను, నా కుమారుని మీరు విడుదల చేయాలని ఆ ధర్మశాస్త్రానికి దేవుడు ఏం చేసినంటే, నా కుమారుడు చేసిన పాపానికి తండ్రిగా నా కుమారుడిని విడిపించటానికి ఆ ధర్మశాస్త్రం యొక్క మరణం ఏదైతే ఉందో ఆ మరణాన్ని నేను తీసుకుని నా కుమారుడిని ఏం చేశానంటే, ధర్మశాస్త్రం అనే ఆ నీతి నుంచి, ఆ ధర్మశాస్త్రం అనే ఆ కట్టడి నుంచి విడిపించి నా కుమారుడి యొక్క స్థానంలో నేను మరణమయ్యాను. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఆయన మనమందరము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. అంటే నా కుమారుడు యొక్క శిక్షను నేను తీసుకున్నాను. ఎందుకంటే పాపమునకు జీతము మరణం. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు కృపావరము, నా కొడుకు ప్లేస్లో నేను మరణించాను కాబట్టి నా కొడుకు ఏమొచ్చింది? కృపావరం వచ్చింది. ఇది అర్థం కావాలి. అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని. ఆదికాండము 3:15 ఒకసారి చూడండి. ఆదికాండము 3:15 మరియు దేవుడైన యెహోవా మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేశాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడ మీద కొట్టుదు అని చెప్పాను. చూసారా, స్త్రీకి పుట్టిన సంతానం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీవు నేను కూడా తండ్రికి పుట్టినవారు. నేను నా తండ్రికి పుట్టినవాడు, మీరు మీ తండ్రికి పుట్టినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఎవరు? స్త్రీ సంతానం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేశాను, అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణంలో ఏం చేశారంటే, సాతాను ప్రభువైన యేసుక్రీస్తుని చంపేసింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, మరణాన్ని జయించి తిరిగి లేచి మనందరికీ కూడా ఆయన ఏం చేశాడు? విమోచన ఇచ్చాడు. అదే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారట? ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన. అంటే ఆదికాండము 3:15 ఏదైతే సాతానికి స్త్రీ సంతానానికి వైరం ఎక్కడైతే కలిగిందో దానిని మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? దాసు నుంచి బాలుడికి వచ్చాం. బాలుడి నుంచి ఎక్కడికి వచ్చాం? దత్తపుత్రులకు వచ్చాం. అంటే బాలుడు ఏమయ్యాడు? దత్తపుత్రుడు. కిందేముంది? శ్రీకృత పుత్రులం. శ్రీకృత పుత్రులం అంటే యేసు ప్రభువే మనల్ని ఏం చేశాడు? ఆయన సొంత కుమారులుగా అంటే దత్తపుత్రులుగా మనలను చేసుకున్నాడు. దేనివల్ల? శిలువ యాగం ద్వారా, మన శిక్షను ఆయన భరించడం ద్వారా, ధర్మశాస్త్రం ప్రకారం వచ్చే మరణాన్ని ఆయన తీసుకుని ఆయన ఏం చేశాడంటే మనలను కుమారుడుగా చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఒక పాఠం ఉంది. అదేమిటంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పుట్టిన కాలాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆ కాలం అంతా కూడా అంధకారం, మరణ ఛాయలు, వేదన, ఇలాంటి పరిస్థితుల్లో
దేవుడి యొక్క కాలం అంట పరిపూర్ణమైందంట. ఆలోచన చేయండి, ఎంత బ్యాడ్ కండిషన్స్ లో ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందంటే, ఆయన తల్లి గర్భం ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా. ఆ టైంలో జనాభా లెక్కలు వచ్చింది. పాపము మరి ఏం చేసిందంటే కొన్ని కిలోమీటర్లు ఆమె గర్భంతో తనకు ప్రదానం చేయబడిన భర్తగా ఉన్న యోసేపును తీసుకుని జనాభా లెక్కలు రాయించుకుంటానికి అక్కడికి వచ్చిందండి. జనాభా లెక్కలు రాయించుకుంటానికి వచ్చినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా జనసంద్రంతో కిక్కిసిపోయిందండి. సృష్టికర్త అయిన దేవుడు, సర్వాన్ని సృజించిన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆ కాలం పరిపూర్ణమైన స్థితిలో దేవుడు వచ్చిన స్థితిని మనం గమనిస్తే దేవుడు మన ఎడలో చూపించిన ప్రేమ ఏమిటో మనకి అర్థమవుతుంది. అలాంటి టైంలో మొత్తం యెరూషలేము అంతా కూడా కిక్కిసిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి తన తల్లి అయిన మరియ ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఆమె కంటానికి ఒక ఇల్లు కూడా లేదు. ఇల్లు లేక ఆమె ఏం చేసిందంటే పశువుల పాకలో సృష్టికర్త అయిన దేవుడికి జన్మనిచ్చింది. పోనీ అలాంటి టైంలో సృష్టికర్త, రాజులకు రాజు, ఆయన మెస్సయ్య యేసుక్రీస్తు, సర్వాన్ని సృజించిన వాడు, ఆది సంభూతుడు, సర్వజ్ఞాని, సర్వాన్ని ఎరిగిన వాడు, మంచి టైంలో ఈ లోకంలోకి ఆయన రావచ్చు కదా. కనీసం ఆయన పడుకుంటానికి మంచం కూడా లేని స్థితిలో, ఆయన కట్టుకుంటానికి బట్టలు కూడా లేని స్థితిలో ఆయన పశువుల తొట్టిలో ఒక పశువు వలె పడుకుంటానికి వచ్చాడు. అలాంటి టైంలో, అంత వేదనకరమైన టైంలో, ఆయనకు మంచి పరిస్థితులు లేని టైంలో నిన్ను నన్ను రక్షించటానికి, నీ పేరును నా పేరును పరలోకంలోనికి చేర్చడానికి, ఆయన ఈ భూలోకంలో తన పేరును రికార్డ్ చేసుకుంటానికి కనీసం పడుకుంటానికి కూడా మంచం లేని, కట్టుకుంటానికి బట్టలు లేని స్థితిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బెత్లెహేములో పశువుల పాకలో ఆయన జన్మనిచ్చారు. అలాంటి టైంలో ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి పంపించాడు. మరి అలాంటి గొప్ప స్థితిని దేవుడు మనకు కలిగజేస్తే, మనల్ని విమోచిస్తే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కాలము సమీపించి ఉన్నది కాబట్టి అందరూ మారు మనసు పొందాలని, దేవుని రాజ్యం వస్తుందని మనకు చెప్తా ఉంటే మన యొక్క సిద్ధపాటు ఏమిటి? మార్కు శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన టైంలో చాలా శ్రమ, వేదన, ఆయన పడుకుంటానికి కూడా ఏ విధమైన వసతులు లేవు. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. కాలము సమీపించినప్పుడు దేవుడి లోకానికి వచ్చాడు. దేవుని రాజ్యము సమీపిస్తున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు సువార్త చెప్తా ఉన్నాడు. ఆ సువార్త ఏమిటంటే కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. A journey from Nazareth to Galilee. మనం బాలుడిగా ఉన్నాం, దోషులుగా ఉన్నాం, దేవుని యొక్క దత్తపుత్రులుగా ఉన్నాం. మన ప్రయాణం ఎంతవరకు వచ్చి యేసుక్రీస్తు ప్రయాణం అయితే బెత్లెహేము నుంచి గలిలయకు వచ్చాడు. అంధకారంలో ఉన్న మనుషులను వెలుగులోనికి తేవటానికి, పాపంలో జీవిస్తున్న వ్యక్తులను ఆయన దర్శించి ఏం చేశాడంటే మారు మనసు పొంది సువార్తనముడని చెప్పుచు
దేవుని సువార్తను ప్రకటించుచుంది. ఎందుకంటే కాలము సమీపమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. వాట్ ఈస్ అవర్ పొజిషన్? ఆర్ యు లివింగ్ యాజ్ ఎ బిలీవర్? ఆర్ యు లివింగ్ యాజ్ ఎ ఎవాంజలిస్ట్? ఇంకా విశ్వాసగానే ఉండిపోయావా, లేదా దేవుని సువార్తను ప్రకటించి దేవుని రాజ్యానికి వ్యక్తులను సిద్ధపరిచే దేవుని యొక్క కుమారుని యొక్క స్థితిలోనికి నీవు నడిపింపబడ్డావా? నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు అయిపోయింది? ఎంతవరకు మనం మారాం? ఎంతవరకు దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పాం? ప్రభువైన యేసుక్రీస్తు వారైతే కాలము సంపూర్ణమైనది, ఆయన సంపూర్ణమైనప్పుడు వచ్చాడు. దేవుని యొక్క రాజ్యము సంపూర్ణమైందని చెప్తా ఉన్నాడు. మారు మనసు పొందమని చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్ర క్రియలను వదిలిపెట్టమని చెప్తున్నాడు. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క విశ్వాసంలో మీరు బలపడండి, సువార్తను నమ్మండి, సువార్తను ప్రకటించండి. ఒకవేళ ఇంకా మారు మనసు పొందకపోతే, పాపము స్థితిలోనే ఉండిపోతే, మారు మనసు పొంది సువార్తను నమ్మమని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనం గమనించుకోవాలి. ఇంకా బాలుడిలాగే పరిపక్వత లేని, దేవుని అధికారం లేని, దేవుని యొక్క ఆత్మ లేని స్థితిలోనే మనము ఉండిపోయామా? దేవుడు నీవు నేను అధికారం కలిగి దేవుని యొక్క రాజ్యము కొరకు ప్రకటించడానికి, సువార్తని లోకంలో వెదజల్లడానికి, దేవుని రాజ్యం గురించి చెప్పడానికి ఆయన నిన్ను దత్తపుత్రుడిగా చేసుకుంటమే కాదు కానీ ఆయన యొక్క ఆత్మను కూడా నీకు ఇచ్చాడు. కింద వచ్చినానికి మనం వచ్చినట్లయితే మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టుచు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు ఇక దాసుడవు కాదు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. దేవుని యొక్క ఆత్మ మనలోనికి రావటం వల్ల మనం స్త్రీకృత పుత్రులుగా, దేవుని చేత స్వీకరించబడిన కుమారులుగా మనం ఏమేమంటే నిజమైన దేవుని కుమారులమయ్యాం. ఎందుకయ్యామంటే దేవుడు తన కుమారుడితో పాటు కుమారుని యొక్క ఆత్మను కూడా నీకు ఇచ్చాడు. అంటే there is a document to rule the world. ఈ ప్రపంచాన్ని ఏలటానికి, ఈ ప్రపంచానికి సువార్త చెప్పడానికి, ఈ ప్రపంచానికి దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి నీవు ప్రకటించడానికి కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపడమే కాదు కానీ ఆ కుమారుని ద్వారా మనల్ని స్వీకరించి ఆ కుమారుని యొక్క ఆత్మను మన హృదయంలో ఉంచి ఆయన ఏం చేశాడంటే, నీవు కుమారుడు కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దాకా కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. అంటే there is a journey. మనం దాసులము, కుమారులము, క్రీస్తు ద్వారా విడిపించబడ్డాం, స్వీకరించబడ్డాం, కుమారులమయ్యా, కుమారుని యొక్క ఆత్మను పొందుకున్నాం. ఆత్మను పొందుకుంటమే కాదు కానీ దేవుని యొక్క పరలోక వారసులుగా, దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చునేవాడికి, దేవుడు ఏదైతే సింహాసనంలో కూర్చుంటా ఉన్నాడో, దేవుడు ఏదైతే రాజ్యం చేస్తా ఉన్నాడో ఆ రాజ్యాన్ని ఏలేదానికి, ఆ సింహాసనం మీద కూర్చునేదానికి తన కుమారుని యొక్క ఆత్మనిచ్చి కుమారుని స్థాయి నుంచి మనలను వారసత్వ స్థాయిలోనికి ఆయన నడిపించాడు. దేవుని కుమారులారా, మరి దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తులుగా మనం వారసులుగా ఉంటున్నామా, దాసులుగా ఉంటున్నామా, బాలులుగా ఉంటున్నామా, లేదంటే ఎందుకు పనికిరాని కుమారులుగానే ఉండిపోతా ఉన్నామా? రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 16 నుంచి మనం 16 నుంచి చూడండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యము ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా
మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసు. అంటే యు ఆర్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. ఎప్పుడు? క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల. క్రీస్తు ఎలాగ శ్రమ పడ్డాడంటే, ఆయన నజరేతులో నుంచి, బెత్లెహేములో నుంచి గలిలయకు వచ్చి దేవుని యొక్క సువార్తను చాటాడు. అనేక మంది చేత హింసించబడ్డాడు. మనుషుల యొక్క విమోచన కొరకు, మనుషులను విడిపించడానికి, రక్షణలో నడిపించడానికి శిలువ కార్యము ద్వారా ఆయన శ్రమపడి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి విధేయుడై కలవరిగిరిలో తన రక్తాన్నంతా కాచి చివరి బొట్టు వరకు దేవుని చిత్తానికి లోబడి, తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పి నా ఆత్మని నీకు అప్పగించుచున్నానని తండ్రి దగ్గర తల వంచి ప్రాణము విడిచాడు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులు. తండ్రి సింహాసనం పక్కన కుడి పార్శ్వాన ప్రభు యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, జయించువాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిత్తును. లౌదేకియా సంఘంతో చెప్తా ఉన్నారు. వారి జీవితాల్లో మార్పు లేదు. మేము చాలా బాగా ఉన్నామని వారు అనుకుంటున్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బాగా ఉన్నావని అనుకుంటున్నావు కానీ, నీకు వస్త్రాలు ఉన్నాయని అనుకుంటున్నావు కానీ, నీ దిశ వల్ల నాకు కనబడుతుంది నీవు దిగంబరిగా ఉన్నావు. 2025లో ఐ ఆమ్ వెరీ ఫైన్ అని అనుకుంటా ఉన్నావు. నీ దిశ వల్ల నీకు కాపాడాలంటే నా దగ్గరకు వచ్చి నువ్వు కాటుకు కొనుక్కో. నీ ఆత్మీయమైన కన్నులు మూయబడ్డాయి కాబట్టి నీ దిశ వల్ల నీకు కనబడటం లేదు. నేను వస్త్రాలు ధరించుకున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు వస్త్రాలు లేవు. నువ్వు వెచ్చగానుండు, చల్లగానుండు. నువ్వు వెచ్చగా ఉంటే నా నోటిలో నుంచి నేనేం చేస్తానంటే ఉమ్ము వేయని ఉద్దేశించున్నాను. ఉమ్ము వేయటానికి ఐఎమ్ రెడీ టు స్పిట్ అవుట్. దేవుని బిడ్డలారా, వాట్ ఈజ్ అవర్ స్టేజ్? 2025లో మన స్థితి ఎలా ఉంది? మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మీరు విమోచించబడ్డవారు, కడగబడ్డవారు, మీరు దాసులు కాదు, మీరు స్వీకరించబడ్డవారు, మీరు వారసులు, మీరు దేవుని కుమారులు. కుమారుని యొక్క ఆత్మ మీ హృదయంలో ఉంచబడింది. ఆ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తుంది. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. కాబట్టి మన స్థితి ఏమిటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కాలమంది అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారే ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాఠములకు మరలా తిరిగినేలా మునుపటి వలె వాటికి మరలా దాసులై ఉండగోరనేలా. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆధిక్యతను మనం నిలబెట్టుకోవాలి. దేవుడు ఏదైతే ఆధిక్యత ఇచ్చాడో, దేవుడు ఏదైతే సమకూర్చాడో. మా ఫ్రెండ్ ఒకడు ఒక మాట అన్నాడు, ఒరే ఎలాగుందరా నీ స్థితి అన్నాడు. అన్నా పారన్నా, నేనేమి సంపాదించలేదన్నా, కానీ మా నాన్న ఇచ్చింది నిలబెట్టుకున్నానన్నా, అది చాలన్నా. నేనేమి సంపాదించలేదన్నా, మా నాన్న ఇచ్చింది నేను నిలబెట్టుకున్నానన్నా. నీ తండ్రి ఇచ్చిన ఆత్మను నువ్వు నిలబెట్టుకుంటున్నావా? నువ్వు తండ్రి ఇచ్చిన రక్షణను నువ్వు నిలబెట్టుకుంటున్నావా? నీ తండ్రి ఇచ్చిన వారసత్వాన్ని నువ్వు నిలబెట్టుకుంటున్నావా? తప్పిపోయిన కుమారుడు అంటాడు, అయ్యా
పరలోకములకు విరోధముగా తండ్రి మనుషుని ఎదుట నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ఐ లాస్ట్ మై సన్షిప్. నేను దాసుడని అనిపించుకుంటాను కూడా యోగ్యుడు కాను. నేను నీ కుమారుణ్ణే, కానీ నీవు ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాను, తిరిగి వచ్చాను. నాయన నీ దగ్గర కనీసం దాసుడుగా ఉండటానికి సెలవి. నేను నీ కుమారుడు కాదు, దాసున్నే. ఒకవేళ దేవుడిచ్చిన కుమారత్వాన్ని నువ్వు పోగొట్టుకుంటే, దేవుడిచ్చిన ఆ వారసత్వాన్ని నువ్వు పోగొట్టుకుంటే, ఒకవేళ పందుల దగ్గరికి వెళ్ళి బుద్ధిహీన స్థితిలో ఉంటే, తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గర పశ్చాత్తాపడినప్పుడు తండ్రి ఏం చేశాడంటే ఆ కుమారుడిని దాసుడిగా అనుకోలేదు, కానీ మరలా తన కుమారుడిగా అనుకుని కుమారుడు చెప్పుతుండగానే పరుగెత్తుకుని వెళ్ళి హత్తుకుని మరలా ఏం చేశాడంటే కుమారత్వాన్ని ఇచ్చాడు. మరలా జోళ్ళునిచ్చాడు, మరలా ఉంగరాన్ని తొడిగాడు, మరలా ప్రశస్త వస్త్రాలను ధరింపజేశాడు. కుమారుడని అందరికీ తెలిసేలాగా మరలా విందు చేశాడు. ఒకవేళ 2025లో తప్పిపోయిన కుమారుడిలాగా నువ్వు ఉంటే ఒకే ఒక మాట, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను తండ్రి, క్షమించు నాయన. నీవిచ్చిన కుమారత్వాన్ని నేను పోగొట్టుకున్నాను తండ్రి, క్షమించు నాయన. నీ ఆత్మను దుఃఖపరిచాను తండ్రి, క్షమించు నాయన అని ప్రార్థన చేస్తే దేవుడు మరలా ఆయన ఎద్దకు వచ్చిన వారిని ఏమాత్రము కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు. తండ్రి ఎలాగైతే తప్పిపోయిన కుమారుని హత్తుకుని మరలా ఉంగరము తొడిగి ప్రశస్త వస్త్రములు ఇచ్చి పాదములకు జోళ్ళు తొడిగి తన దాసులతో కలిపి మరలా కుమారుని యొక్క స్థితిని ఆ కుటుంబంలో అందరూ గుర్తించేలాగా ఆయన ఏం చేశాడంటే ఒక విందు చేశాడు. ఈ క్రిస్మస్ లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక విందుని నీకు ఆఫర్ చేస్తా ఉన్నాడు. కోల్పోయిన నీ స్థితిని మరలా కట్టేదానికి ఆయన చేతులు చాసి, కుమారుడా 2025లో నువ్వు తప్పిపోయావు, కానీ నీ పాపమును ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడి తిరిగి వస్తే నువ్వేదైతే సమాధానం అనే జోళ్ళను నువ్వు కోల్పోయావు, నీ జీవితంలో సమాధానం అనే ఆ పాదములకు నేను ఇచ్చిన ఆ జోళ్ళు నువ్వు కోల్పోయావు, నేను ఇచ్చిన ఉంగరం అనే ఆ అధికారాన్ని నువ్వు కోల్పోయావు, పరిశుద్ధత అనే ఆ ప్రశస్త వస్త్రాన్ని నువ్వు కోల్పోయావు. కాబట్టి నువ్వు రిస్టోర్ అవు, మరలా పశ్చాత్తాపడు. నీకు నేను ఇచ్చిన ఆ కుమారత్వాన్ని ఇస్తానని ప్రభు ఏం చేస్తున్నానంటే నీ కొరకు నా కొరకు ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి వాట్ ఈస్ అవర్ డెసిషన్ టుడే? దిస్ ఈస్ ద లాస్ట్ సండే విత్ అస్. ఇదే ఈ సంవత్సరంలో ఆఖరి పునరుద్ధాన దినం. మరలా ఎప్పుడు కూడా 2025, 28 మనం చూడలేం. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయము 30వ వచనం అయిపోయింది ప్రసంగం. ఇందును గూర్చి లేఖనములు ఏమి చెప్పుచున్నవి? దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుడితో పాటు వారసుడై ఉన్నాడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ధర్మశాస్త్రానికి లోబడిన దాసి కుమారులము కాదు. ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా అక్కడ హాగరు ఉంది. హాగరు అబ్రహాము యొక్క దాసి. దాసి కుమారుడు ఎప్పటికీ కూడా స్వతంత్రురాలి కుమారుడు కాలేడు. శారా కుమారుడు, అబ్రహాము కుమారుడు, ఇస్సాకే వాగ్దానం చేయబడిన కుమారుడు గాని ఇస్మాయేలు వాగ్దానం చేయబడిన కుమారుడు కాదు. కాబట్టి ఏమంటాడంటే దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలు కుమారుడితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాదు. You are not living under the law of God. You are living under the grace of God. ధర్మశాస్త్రం కింద మనం జీవించటం లేదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు కల్వరిగిరిలో మన కొరకు ప్రాణాన్ని ఇచ్చి ఆయన కృపలో
మనల్ని దర్శించిన ఆ కృపలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పాఠాలు, ఈ లోకం యొక్క మూల పాఠాలకి మనము తిరగకుండా దేవుని కృపలో మన జీవితాన్ని 2026లో మనము కట్టుకునేవారుగా ఉండాలి. మనం దాసి యొక్క కుమారులం కాదు, మనం స్వతంత్రురాలి యొక్క కుమారులు, యేసుక్రీస్తు కుమారులు. మరలా దాసత్వం యొక్క కాడి కిందకి వెళ్ళటానికి వీల్లేదు. 1వ వచనం, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును ఆ కాడి కిందకు చిక్కుకొనకుడి. దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. దేవుని కుమారులుగా అధికారం ఇచ్చాడు, ఆయన ఆత్మనిచ్చాడు, ఆయన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఆయన స్వాస్థ్యంలో వారసులుగా భాగాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము క్రీస్తునందు మనమందరం కూడా స్వతంత్రులుగా కాబడ్డాం. అయితే మనం తీసుకోవలసిన ఆ డెసిషన్ ఏమిటంటే, నిర్ణయం ఏమిటంటే, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. హృదయాన్ని బిడ్డలారా, మరలా దాస్యం అనే కాడిలోనికి వెళ్ళిపోతున్నామా? పాపంలోనికి వెళ్ళిపోతున్నామా? నీ కొరకు నా కొరకు ప్రభు కాలము సమీపించినప్పుడు ఆయన కనీసం ఉంటాను కూడా ఇల్లేదండి ఆయనకి. శిష్యులు అన్నారు, ప్రభా నువ్వు ఎక్కడ ఉంటావో మేము కూడా అక్కడ ఉంటామంటే, నేను ఎక్కడ నివసిస్తున్నానో వచ్చి చూడండి. ఏం చూసారు? అదో ఇల్లు లేదు. నైట్ అంతా కొండ మీదకి వెళ్ళి, ఒలీవల కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అదే ఆయన ఇల్లు. ఇల్లు లేదు ఆయనకి. ప్రభు యేసుక్రీస్తు వారిని అద్భుతాలు చేసేస్తున్నారు కదా, సృష్టికర్త కదా, ఆయన ఇల్లు చాలా బాగుంటుంది, ఆయనతో కూడా మనం వెళ్తే ఆ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారు శిష్యులు. వచ్చి చూడండి, దెర్ ఈజ్ నో హౌస్ ఎట్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్. కింద చెప్తా ఉన్నాడు, నక్కలకు బొరియలు ఉండే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండే, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలమైనది లేకుండా. దట్ ఈస్ ద స్టేటస్ ఈ లీవ్డ్ ఇన్ దిస్ వరల్డ్. అలాంటి స్థితిలో నీ కొరకు నా కొరకు ప్రభు జీవించాడు. విడిపెట్టకూడని భాగ్యమని ఎంచి కూడా పరలోకాన్ని నుంచి విడిచి రిక్తులుగా బంగారం బోళము ఎందుకు అర్పించారు తెలుసా? యేసు ప్రభు జీవించడానికి ఏమీ లేదు ఆయనకి. జ్ఞానులు అర్పించిన ఆ వెండి బంగారం ఏదైతే ఉందో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో 33.5 సంవత్సరాలు జీవించడానికి సరిపడినంతా వాళ్ళు ఇచ్చారంట. ఎందుకంటే ఆయనకి ఏమీ లేదు కాబట్టి, రిక్తులుగా వచ్చాడు కాబట్టి, వాళ్ళు జ్ఞానులు కాబట్టి రిక్తుడైన యేసుక్రీస్తుని ఆదరించడానికి క్రిస్మస్లో జ్ఞానులు యేసుక్రీస్తు వచ్చారు. అది దాని వెనకాల స్టోరీ. అలాంటి స్థితిలో ప్రభు మనల్ని దర్శిస్తే ఎలాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం? హృదయం పెట్టారా? మరలా దాసత్వం అనే కాడి కింద చిక్కుకోనకుండా క్రీస్తు అనే కృపలో దేవుడిచ్చిన ఆ ప్రేమను ఈ లోకానికి చాటుతూ నిజమైన క్రిస్మస్ మనం ఆచరించాలని, నూతనమైన ఆశలతో, నూతనమైన నిర్ణయాలతో క్రీస్తు కొరకు జీవించాలని ఆ దృక్పథం కలిగి క్రీస్తు యొక్క మహిమను పొందుటకు క్రీస్తుతో కూడా శ్రమపడినేలా క్రీస్తుతోడి వారసు. ఆ వారసత్వాన్ని దేవుడు మనకిచ్చి ఆశీర్వదించి మనల్ని బలపరిచి స్వతంత్రులుగా జీవించడానికి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అలా